कैसा है? బాగున్నాను సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఏరా నీ పాత ఫ్రెండ్స్ అందరు ఏమంటున్నారు? ఏమంటున్నారు అర్థం కావట్లేదండి. డాక్టర్ సార్ వీడికి డోసు బాగా తగ్గించవండి. అలాగే సార్. ఎలా ఉన్నావు అలెక్స్? సార్ నా చెల్లెలు. నాకు తెలుసు, ఖైదీల కుటుంబ బాధలు ఉన్నప్పుడు మాకు కూడా ఎంతో బాధగా ఉంటుంది. ఈ యూనిఫామ్లో ఉన్నందున లిమిట్ దాటి నేను కూడా ఏమీ చేయలేను. అలెక్స్, నీకు సహాయం చేయాలని ఉంటుంది. సార్ అలెక్స్ పెరోల్ని ఇంకొకసారి బోర్డులో పెడితే ప్రభుత్వం వారు అంగీకరించి వదలచ్చేమో కదా. ట్రై చేద్దాం. జరుగుతుందా సార్? ఒకసారి వచ్చి రద్దయిపోయింది కదా. జరుగుతుంది. బీ పాజిటివ్. పోలీస్ రిపోర్ట్ కావాలని వాళ్ళకి మెసేజ్ చేయండి. అలెక్స్ దగ్గర నుంచి ఒక అప్లికేషన్ కూడా తీసుకో. ఓకే సార్. సార్ మనం ప్రయత్నిద్దాం. సార్ రిపోర్ట్ వచ్చింది. ఆహా, అలెక్స్కు పోలీస్ రిపోర్ట్ పాజిటివ్గా వచ్చింది. మేస్త్రి, ఈ రోజు చెప్పడానికి ఆగొద్దు, వెళ్ళిపో. సార్ నలుగురు బయట ఉన్నారు, 5 మెడికల్ కాలేజీలో ఉన్నారు. నాతో కలిపి 10 మంది, దానిలో ఒకటి తగ్గించండి. ఓకే. రేపు వాసుకి సల్మాన్కి కేసు ఉంది, మర్చిపోవద్దు. అవన్నీ నేను చూసుకుంటాను. బయలుదేరతాను. సరే. బయలుదేరతాను. సార్ అలెక్స్, ఇందులో సంతకం పెట్టు. ఏంట్రా ఈరోజు డాన్స్ పాటలు ఏమి లేవా? లేవు సార్. సార్ అలెక్స్, తిరిగి రావాల్సిన డేట్ని మర్చిపోవద్దు. వచ్చే నెల 10వ తారీఖు సాయంకాలం కంతా వచ్చేయాలి. తర్వాత ఏ కేసు లేకుండా జాగ్రత్తగా ఉండు. ఓ, వెళ్తానయ్యా. సార్ నా పేరు అలెక్స్. పెరల మీద బయటకు వచ్చాను, సంతకం పెట్టడానికి వచ్చా. పాత మర్డర్ కేసు. లోపల ఎస్ఐ సార్ని కలిసి సంతకం పెట్టిరా. ఓ ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అలెక్స్, జైల్లో ఉన్నట్టుగానే ఇక్కడ మంచివాడిగా ఉండాలి. ఓ కేవలం 15 రోజులే ఉన్నాయి, తెలుసు కదా. అర్థమైంది. కేసుతో సంబంధం ఉన్న వాళ్ళతో ఎటువంటి గొడవ పడకూడదు. సరే, సంతకం పెట్టి వెళ్ళు. అలెక్స్, ఏమిటో ఒక ఫోన్ కూడా చేయకుండా వచ్చావు? ఇది చాలా బాగుంది కదా. హజీనా, ఇక్కడ ఎవరు వచ్చారో చూడు. రా, లోపలికి రా. ఇతనెవరో గుర్తుందా నీకు? లేదు. ఇతనే మన అలెక్స్. ఓ, ఎప్పుడు ఈయన మీ గురించి చెప్తుంటారు. వచ్చి కూర్చోండి. రండి. రా, ఇలా కూర్చో. మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. తను మా దూరపు చుట్టాలమ్మాయి. మా బంధువులందరూ మాట్లాడుకొని సడన్ గా ఇలా జరిగిపోయింది. రామ్మా, రా. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఎందుకు తెలియదు, క్యాథరిన్ అలాగే ఉంది. ఏం చదువుతున్నామ్మా? +1. ఆహా. కత్రినా చనిపోయిన తర్వాత వర్గీస్ పూర్తిగా తాగడం మొదలెట్టాడు. ఇంట్లోనే సారా తయారు చేయడం, తాగడం. ఎప్పుడు చూసినా పోలీసు వాళ్ళు, మిలిటరీ వాళ్ళు. ఆడపిల్ల కదా,
అక్కడుంటే మంచిది కాదని ఇక్కడికి తీసుకొచ్చాను. అమ్మాయి బాగానే ఉంది. వాడి ప్రవర్తన వల్లే క్యాథరిన్ గుండె నొప్పితో చనిపోయి ఉండాలి. ఎప్పుడైనా వస్తూ ఉంటాడా? అప్పుడప్పుడు వస్తుంటాడు, తను చూసి వెళ్ళిపోతాడు. తీసుకోండి. మ్మ్. నువ్వు లోపలికి రా. ఇవన్నీ తన పనే. తన కోసం మేం కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేశాం. అదిగో వచ్చేశారు స్నేహితులు. సోదరా, జంక్షన్ లోనే తెలిసింది, అందుకని స్ట్రైట్ గా వచ్చేసాము. నా కాలికి దెబ్బ తగిలిన తర్వాత బిజినెస్ అంతా వీళ్లే చూసుకుంటున్నారు. సరే, కాలిప్పుడు ఎలా ఉంది? నడిస్తే కొంచెం నొప్పెడుతుంది. సరే, నేను ఇక బయలుదేరతాను. ముందు స్నానం చేయాలి, ఆ తర్వాత వెళ్ళి అబ్బాయిని కలవాలి. ఇంకా నాకు 15 రోజుల టైం ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ ఉంటే చాలు. అయితే మరి ఒక మందు సెటప్ పెట్టేస్తే ఏదైనా కారణం దొరకాలని చూస్తుంటారు మందు తాగడానికి. కళ్ళొద్దంటే బ్రాంతి తాగదాం. ఇలా గోడ లేకుండా ఆకాశాన్ని, నక్షత్రాల్ని చూసి ఇప్పటికీ 8 ఏళ్ళయ్యింది. నేను కలలో కూడా అనుకోలేదురా మిమ్మల్ని అందరినీ కలుసుకుంటానని. అదంతా వదిలే అన్న, ముందే మందేసుకో. వద్దురా, నేను వెళ్ళి నా కొడుకుని చూడాలి. నేను గనక తాగి వెళ్ళాననుకో, వాడు అడుగుతాడు, మిమ్మల్ని ఇంత కష్టపడి పిల్లల మీద బయటకు తీసుకొచ్చింది మిమ్మల్ని ఇలా ఏం చూడడానికి లేదు, అని. నిన్ను చూడబోతున్నానన్న సంతోషంలో తాగానని చెప్పు. ఇదిగో తీసుకో, తాగు. వద్దురా, వదిలే. తీసుకోమంటుంటే వద్దు వద్దు, తీసుకో. అబ్దుల్ భాయ్ చెప్పాడు కదరా వద్దని. తాగడం వల్ల ఇప్పుడే జైలుకి పంపించారుగా. 15 రోజులు తాగు. అబ్దుల్ భాయ్, నేను వెళ్ళి అబ్బాయిని చూడాలి ఇప్పుడా? ఇప్పుడే. వాడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రే, నువ్వు ఇంత బాగా తాగి వాడిని చూడడానికి వెళ్ళొద్దురా. నేను వాడితో చెప్పుకుంటానులే, నిన్ను చూడబోయే ఆనందంలో కాస్త ఎక్కువ తాగానురా అని చెప్తాను. ఆ తర్వాత అంతా సర్దుకుంటాం. మీరు కూడా నాతో పాటు రండి, లేదంటే నేనే వెళ్తాను. ఏమిట్రా జనాలు ఎక్కువగా ఉన్నట్టున్నారు? అలెక్స్, ఆ, రే అలెక్స్, రే అలెక్స్, ఏంటి? అంత గోలగోలగా ఉన్నప్పుడు అక్కడికి ఎందుకురా వెళుతున్నావు? వెళ్తే ఏమైంది? నువ్వు అక్కడికి వెళ్ళి గొడవ చేయొద్దు. రా, నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. నువ్వు వచ్చి బండి ఎక్కు, పద, మనం వెళదాం. నా మాట విను. అలెక్స్ వచ్చాడు. ఎక్కడ? అదిగో అక్కడ. నువ్వు వీడిని చూసుకో. ఏమైందండి? రా. ఎక్కడ్రా? అదిగో అక్కడ. నువ్వు చూసావా? ఆ, ఇక్కడ ఎవరు లేరే. నేను ఇప్పుడే అక్కడ చూశాను. నిజమేనా? ఆ, వాడొక్కడేనా? వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ ఎవరు లేరే. నీకు అలా అనిపించుంటుంది. ఏయ్, చూశానంటుంటే